అడ్మిట్ మిస్టేక్స్, తప్పు జరిగింది, ఎస్ అడ్మిట్, నేను తప్పు చేశాను అని. అక్కడ మనకి ఈగో అడ్డం రాకూడదు. మళ్ళీ తప్పు చేశాను, అది టీచర్ దగ్గర కావచ్చు, మీ పేరెంట్ దగ్గర కావచ్చు, ఎస్ తప్పు జరిగిపోయింది. ఎందుకు? టు ఎర్ర్ ఇస్ హ్యూమన్, గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. తప్పులు చేయడం మానవ సహజం అన్నాడు. కానీ చేసిన తప్పుని మళ్ళీ రిపీట్ చేస్తే అది ఘోరమైన తప్పిదం అన్నారు మళ్ళీ. కాబట్టి తెలిసి తప్పు చేయకూడదు. తెలియక తప్పులు జరిగినప్పుడు యూ హ్యావ్ టు అడ్మిట్, నా తప్పు జరిగింది. అండ్ దెన్ కంప్లీటింగ్ యువర్ టాస్క్ ఆన్ టైం అండి, చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఉండట్లేదు మన దగ్గర ఇవాళ పిల్లల్లోనూ. ఈ 24 గంటల్ని చాలా చిన్నగా కనిపిస్తుంది. 24 గంటలు మల్టిప్లై దట్ బై 60, 60 తోటి గుడిస్తే ఏమవుతుంది? 1440 నిమిషాలు వస్తాయి. ఫర్దర్ మల్టిప్లై దట్ బై 60, 86,400 సెకండ్లు వస్తాయి. అవి సెకండ్లు కాదు, దేవుడు మనకిచ్చే ఆపర్చునిటీస్ అవి. ప్రతిరోజు కూడా 24ని మీరు బైఫర్కేట్ చేయండి. 8 గంటలు స్కూల్కి వెళ్తాము, 8 గంటలు నిద్రపోతాము, మిగతా 8 గంటలు ఏం చేస్తున్నాం? ఒక్కసారి అది కనుక మనం విశ్లేషించినట్టయితే ఎంత టైం మనం వేస్ట్ చేస్తున్నాం, ఎంత టైం మనకి మన భవిష్యత్తుకి ఉపయోగిస్తున్నాం అనేది తెలుస్తుంది. దాని ప్రకారంగా మీరు స్టడీ ప్లాన్ని మీరు తయారు చేసుకుని ముందుకు వెళ్తే మీరు బాగా రాణించవచ్చు అన్నమాట. కాబట్టి సింపుల్ మంత్రం ఏంటి? పాజ్, థింక్ అండ్ దెన్ యాక్ట్.